వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపాల్ సార్. ఈ రోజు మనం క్లాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆగస్టు 8వ తారీఖు. ఆగస్టు 8వ తారీఖు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఆగస్టు 8వ తారీఖు ఉన్న అంశాల్లో ప్రధానంగా చూడాల్సిన అంశాలు చూడండి. ఈ ఆగస్టు 8న ఆసియాన్ డే అనేటువంటి కూటమి అనేది ఏర్పాటైందండి. ఈ ఆసియాన్ డే అనే కూటమి 1967లో ఆగస్టు 8న ఏర్పాటైనటువంటి ఆర్గనైజేషన్. ఆగస్టు 8న ఏర్పాటైనటువంటి ఆర్గనైజేషన్. ఓకే అండి, ఈ కూటమి గురించి మనం ఆలోచిస్తే ఈ కూటమి యొక్క హెడ్ క్వార్టర్ జకర్తాలో ఉంటుంది. జకర్తా అంటే ఇండోనేషియా క్యాపిటల్ సిటీగా మనం పేర్కొంటాం. ఈ యొక్క ఏషియన్ అనేటువంటి ఆర్గనైజేషన్ దీనికి సంబంధించి టోటల్ ఉన్న కంట్రీస్ ఏంటంటే టోటల్ 10 కంట్రీస్ ఉన్నాయి. 10 కంట్రీస్ లో కూడా ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా. ఓకే అండి, ఇవన్నీ కూడా మనకు ఈ 10 కంట్రీస్ కూడా మనం ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశాలు ఉంటాయి. ఓకే అండి, ఇందులో చేరాలనుకుంటున్నటువంటి కంట్రీ సౌత్ కొరియా అనే కంట్రీ అండ్ నార్త్ కొరియా కంట్రీస్, ఇవి చేరాలనుకుంటున్నటువంటి కంట్రీస్. ఓకే, ఇది ఆసియాన్ డే అంటే కూటమి. ఈ కూటమి ఈరోజు ఏర్పాటైంది కాబట్టి దీన్ని ఆసియాన్ డేగా జరుపుతున్నాం. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ రోజు ఉన్నటువంటి అంశాల్లో EOS 08 అంటే ఉపగ్రహం సంబంధించి, ప్రాజెక్టు పునరుజ్జీవ గురించి, అమెరికా పెట్టుబడుల గురించి, మైనింగ్ అవార్డ్స్ 2022-23 గురించి, అలాగే విజ్ఞాన్ అవార్డ్స్ 2024 గురించి, బుద్ధదేవ్ భట్టాచార్య గురించి, వక్ఫ్ అటువంటి బోర్డు ఏదైతే ఉందో ఆ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు 2024 సంబంధించి, అలాగే LTCG గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఓకే, ఇందులో చూడండి పర్టికులర్ గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఏంటిదంటే EOS 08 అండి. ఇది మనకు ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ గా మనం పేర్కొంటామండి. ఈ EOS అనేటువంటి ఈ శాటిలైట్ ని మనకు ఆగస్ట్ 15న అంటే మనకు స్వాతంత్ర దినోత్సవం వస్తుంది కదా, స్వాతంత్ర దినోత్సవం వచ్చిన రోజునే అదే రోజున దీన్ని ప్రయోగించాలని మన ఇస్రో భావిస్తుంది. అందుకని షార్ అనేది మనకు తెలుసు. షార్ అనగా శ్రీహరికోట హై అల్టిట్యూడ్ రేంజ్ నుంచి మనం ప్రయోగించబోతున్నాం. ఆగస్ట్ 15న ప్రయోగించబోతున్నాం. ఇది ఆగస్టులో ప్రయోగించబోతున్నాం. 8వది, ఇది కూడా 808 అని పేర్కొనొచ్చు. ఓకే, దీని తర్వాత దీని బరువు ఎంత ఉందండి? 175.5 kgs ఉంది. ఇది ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ అనేటువంటి పేలోడ్ ని, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ని, దానికి సంబంధించినటువంటి SIC UV డోసిమీటర్ ని, ఇలా 3 పేలోడ్స్ ని ఇది తీసుకెళ్తుందనే విషయం కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇది ఏ వాహనం వెళ్తుందంటే PSLV D3 అనే వాహనకు ద్వారా దీన్ని పంపించబోతున్నారు. EOS 8 అంటున్నటువంటి శాటిలైట్. వాతావరణం అనుకూలిస్తే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలించకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేసి మళ్ళీ సక్సెస్ చేపించే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ మన ప్రాజెక్టు పునరుజ్జీవ. గతంలో ఉన్నటువంటి శిల్పాలు, ప్రాచీనటువంటి శిల్పాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ శిల్పాలు వస్తున్న కొద్దీ కాలం వల్ల కొన్ని ఆకస్మిక దాడుల వల్ల, కొంతమంది ఆగంతుకుల దాడుల వల్ల కానీ, కాల పరిణామంలో కానీ ఆ శిల్పాల యొక్క నిజమైన ఆకృతి దెబ్బతినే అవకాశం ఉంది. సో అందుకని అటువంటి శిల్ప కళా సంపదనని AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మళ్ళీ రీక్రియేట్ చేసే విధంగా వచ్చినటువంటి పథకం పేరే ప్రాజెక్టు పునరుజ్జీవ అనే పథకం. ఈ ప్రాజెక్టు పునరుజ్జీవ అనే పథకంలో భాగంగా రామప్ప అటువంటి శిల్ప కళా సంపద ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి శిల్పాలని మళ్ళీ రీక్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ రీక్రియేట్ సంబంధించినటువంటి దాని పేరే ప్రాజెక్టు పునరుజ్జీవ అనే పథకంగా మనం పేర్కొంటాం. దీనికి సంబంధించి టార్చ్ అనే సంస్థ పనిచేస్తుంది. టార్చ్ అంటే టీమ్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చరల్ అండ్ హెరిటేజ్ అనే సంస్థ పనిచేస్తుంది. అలాగే మనకు ఏలూరు శేషబ్రహ్మం అటువంటి వ్యక్తి, అలాగే విశ్రాంతపు పురావస్తు శాఖ అధికారి ఈవని శివనాగి రెడ్డి అంటే ప్లీచ్ ఇండియా అటువంటి సంస్థకు సంబంధించినటువంటి పర్సన్, అలాగే మనకు యాదాద్రి ఆలయ డిప్యూటీ సపతిగా పనిచేసిన రఘువీర్ లాంటి వ్యక్తులు, అలాగే ఇక్కడ టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య, వీళ్ళందరూ కూడా పాల్గొని
ఆ ప్రాజెక్టు పునరుజ్జీవన చేస్తున్నారండి. మేజర్గా మనం చూస్తే ఓరుగల్లు కోటలోని మూల విగ్రహమైన సర్వతోభద్ర శివలింగంలోని 4 ముఖాలు, కోటలోని కీర్తిముఖం, రామప్ప ఆలయంలో 6 కాళ్ళనే 4 కాళ్ళుగా భ్రమింపజేసే 3 నాట్యగత్తల శిల్పం, సాల బంజికలు, అలాగే వేటగతతో పాటు ఉపాలయంలో విరిగినటువంటి స్తంభం వంటి ఎన్నో అపురూపమైన కళాఖండాలని ఈ ప్రాజెక్టులో పునరుజ్జింపచేస్తున్నారు. ఇది మనం పునఃసృష్టిస్తున్నారు, పునరుజ్జింపజేస్తున్నారు. ఓరుగల్లు ప్రాంత శిల్పాలే కాకుండా రాష్ట్రంలోని ప్రాంతాలు మరియు ఏపీ, ఛత్తీస్గఢ్ కాకతీయులు కట్టిన ఆలయాల్లో శిథిలమైన అపురూపమైన శిల్పకళా సంపదని వీళ్ళు రీక్రియేట్ చేయబోతున్నారు. ప్రాజెక్టు పునరుజ్జీవం అనేది ఎక్స్పెషల్లీ కాకతీయ శిల్పకళా సంపదని రీక్రియేషన్ చేయడానికి కోసం ఏర్పాటైన విషయంగా కూడా మనం చెప్పవచ్చు తెలంగాణలో. ఓకే, దీని తర్వాత ఇది అమెరికా యుఎస్ పెట్టుబడులు అన్నమాట. యుఎస్ పెట్టుబడులు అమెరికాలో ఈ విధంగా ఉన్నాయి అనే దాని గురించి ఏర్పాటు చేసినటువంటి అంశం. ఇందులో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం అనేది ఆ కేంద్రం నెలకొల్పున్న కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ అనే ఒక సంస్థ మనకు తెలంగాణలో ఏర్పాటు చేయబోతుంది, పెట్టుబడులు పెట్టబోతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి వివింటు ఫార్మా కూడా జీనోమ్ వ్యాలీలో వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టబోతున్నారు. అందులో భాగంగా ఇంజెక్టబుల్ అంటే వాటిని తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయం కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే తెలంగాణలో వివింటు ఫార్మా కానీ, అలాగే నెక్స్ట్ ఫార్మా గ్లాస్ ట్యూబ్ కానీ, ఇవి రెండు కూడా పెట్టుబడులు పెట్టబోతున్నాయి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ద్వారా. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత 68 మైనింగ్ సంస్థలకే కేంద్రం అనేది 68 మైనింగ్ సంస్థలకు కేంద్రం అనేది రీసెంట్గా అవార్డు ప్రకటించింది. ఎందుకంటే సుస్థిర అభివృద్ధి ఎవరైతే పాటిస్తున్నారో వారి కోసమని ఈ యొక్క మైనింగ్ అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సుస్థిర అభివృద్ధి అంటే ఏదో కాదు, ఉన్నటువంటి ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా మనకున్నటువంటి అభివృద్ధిని ఆ యొక్క వనరులు ఉపయోగించుకొని మనం సస్టైన్ కావడం అండి. ఒకటి దీన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సో సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే ఉన్నదాన్ని స్థిరంగా ఉంచుతూ మనం అభివృద్ధి చెందేదాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. ఇంకా దీని డెఫినేషన్ గా చెప్పాలంటే పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ మనం పర్యావరణం నుంచి అంటే ప్రకృతి నుంచి మనం కొన్ని వనరులను పొందుతూ ఆ వనరులను అభివృద్ధి చేసుకుంటూ చేసే అభివృద్ధినే సుస్థిర అభివృద్ధిగా కూడా పేర్కొంటారు. ఈ విధంగా కొనసాగిస్తున్నటువంటి సుస్థిర అభివృద్ధిని కొనసాగిస్తున్నటువంటి కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి కంపెనీలకు మరి మైనింగ్ శాఖ అంటే ఎక్స్పెషల్లీ మన కేంద్ర గనుల శాఖ వాళ్ళు, అందులో భాగంగానే కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి అయినటువంటి సతీష్ చంద్ర దూబే, అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి అవార్డ్స్ 2024 ఆగస్టు 7వ తారీఖున మనకు ప్రదానం చేశారు. ఇందులో 68 సంస్థలు కనుక ఉంటాయి. ఈ 68 సంస్థలలో ఏపీ నుంచి 5 సంస్థలు ఉన్నాయి, తెలంగాణ నుంచి 5 సంస్థలు ఉన్నాయి. అంటే 68లో 10 ఏపీ అని తెలంగాణకు సంబంధించినవి ఉన్నాయి. ఇందులో మనకు మేజర్గా భారతీ సిమెంట్స్ అనేది ఏపీ నుంచి వరుసగా 6వసారి కూడా ఇది పొందడం జరిగింది. అలాగే జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ కూడా నంద్యాల వాళ్ళది, ఇది కూడా పొందడం జరిగింది. దాల్మియా సిమెంట్స్ నవాబ్పేట, ఇది కూడా పొందడం జరిగింది. అలాగే అల్ట్రాటెక్ తుమ్మలపెంట, శ్రీ జయజ్యోతి అనేది కూడా ఇది కూడా పొందడం జరిగింది. సో ఓవరాల్ గా తెలంగాణలో మనం పరిశీలిస్తే మైవోం చౌటుపల్లి, అలాగే మనకు టిఎస్ఎండిసి దేవాపూర్, మైవోం మెల్లచెరువు, అలాగే రైన్ సిమెంట్ నల్గొండ, సాగర్ సిమెంట్స్ నల్గొండ, ఇవి కూడా పొందడం జరిగింది. ఇది మేజర్గా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ త్వరలో కూడా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, 7 ఉత్తమ సంస్థలకు 7 స్టార్స్ అవార్డు ఇవ్వబోతున్నారండి. అంటే ఇప్పుడు ఈసారి 5 ఇచ్చారు కదా, నెక్స్ట్ 7 ఉత్తమ సంస్థలకు 7 స్టార్స్ అవార్డు ఇవ్వాలని కూడా పరిగణిస్తున్నారు. నెక్స్ట్ విజ్ఞాన్ అవార్డ్స్ అండి. విజ్ఞాన్ అవార్డు అనేది మేజర్గా మనం పరిశీలించాల్సింది భారతదేశంలో శాస్త్రవేత్తలకు ఒక పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా విజ్ఞాన్ అటువంటి అవార్డుని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది సేమ్ పద్మ అవార్డు టైపే. అంటే పద్మ అవార్డులలో పద్మభూషణ్, పద్మశ్రీ ఎట్లయితే ఉంటుందో ఇందులో కూడా విజ్ఞాన్ రత్న అని ఉంటుంది. విజ్ఞాన్ రత్న అంటే పురస్కారం, అలాగే నెక్స్ట్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం, విజ్ఞాన్ యువ పురస్కారం, విజ్ఞాన్ టీం పురస్కారం అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఆగస్టు 23వ తారీఖునే మనకు చంద్రుడి మీదకి ఆల్రెడీ వెళ్ళిన ప్లేస్ కాబట్టి చంద్రయానం. సో అందుకని ఈ యొక్క ఆగస్టు 23న దీన్ని పరిగణించడం జరిగింది. సో మనకు ఆల్రెడీ తెలుసు స్పేస్ యొక్క ప్రయోగంగా స్పేస్ భారత సంబంధించినటువంటి స్పేస్ డేగా కూడా దాన్ని మనం పేర్కొంటాం.
సో అందుకనే జీవ రసాయన శాస్త్రవేత్త గోవింద రాజన్ పద్మనాభనికి ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు ఈ అవార్డుని. ఈ సంవత్సరం ఇతనికి ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ఫస్ట్ టైం పొందడం జరిగింది. అలాగే 33 మంది రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ పొందారు. అలాగే 18 మంది విజ్ఞాన్ యువ పురస్కారాలు పొందారు. 13 మంది విజ్ఞాన్ శ్రీ పురస్కార్ పొందారు. విజ్ఞాన్ టీమ్ అవార్డుని చంద్రయాన్ 3కి ఇచ్చారు. ఓకే అండి, చంద్రయాన్ 3 అనేది ఆగస్టు 23 మనకు చేరుకుంది కాబట్టి మనం ఏమని పేర్కొంటున్నాం అంటే ఆగస్టు 23ని స్పేస్ డేగా మనం పేర్కొంటున్నాం. సో ఈ చంద్రయాన్ 3కి ఇవ్వడం జరిగింది. టోటల్ గా ఎంతమందికి ఈ అవార్డు అనేది రావడం జరిగిందంటే 1+33+18+13+1 ఇలా రావడం జరిగింది. అంటే 20, 20, 33, 20, 33, 66 మందికి అంటే ఈ అవార్డు అనేది రావడం జరిగింది. అంటే 18 మొత్తం మీద 66 మందికి విజ్ఞాన్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో విజ్ఞాన్ రత్న అవార్డు ఇచ్చారు, అలాగే రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ ఇచ్చారు, విజ్ఞాన్ యువ పురస్కార్ ఇచ్చారు, అలాగే విజ్ఞాన్ టీమ్ అవార్డు ఇచ్చారు. విజ్ఞాన్ టీమ్ అవార్డు ఎంతమందికి ఇచ్చారు? విజ్ఞాన్ టీమ్ అవార్డు ఒకరికే ఇస్తారు, చంద్రయాన్ 3 అనే టీంకి ఇచ్చారు. అలాగే విజ్ఞాన్ యువ పురస్కారాలని 18 మందికి ఇచ్చారు. అలాగే విజ్ఞాన్ శ్రీ పురస్కారాలను కూడా ఇచ్చారు. అలాగే నెక్స్ట్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ విజ్ఞాన్ శ్రీ ఎంతమందికి ఇచ్చారు? 18 మందికి ఇచ్చారు. అలాగే విజ్ఞాన్ యువ పురస్కారాలను 18 మందికి ఇచ్చారు. విజ్ఞాన్ శ్రీని 13 మందికి ఇచ్చారు. రాష్ట్రీయ విజ్ఞాన్ మాత్రం 33 మందికి ఇవ్వడం జరిగింది. సో ఇది మేజర్ గా మనం చూడాలి. విజ్ఞాన్ రత్న, అలాగే రాష్ట్రీయ విజ్ఞాన్, నెక్స్ట్ విజ్ఞాన్ యువ, అలాగే విజ్ఞాన్ శ్రీ అండ్ విజ్ఞాన్ టీమ్. ఇది మేజర్ గా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, ఇది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి అవార్డు ఇండియాలో. ఓకే, నెక్స్ట్ బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి 2022లో ఈయన పద్మభూషణ్ అవార్డు కూడా పొందినటువంటి వ్యక్తి. కాకపోతే ఇతను 2000 సంవత్సరం నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్కి సీఎంగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి అనమాట. ఈయన బుద్ధదేవ్ భట్టాచార్య అనేటువంటి వ్యక్తి. ఇతను పాటించినటువంటి కొన్ని విధానాల వల్ల ఇతను ప్రభుత్వ వ్యతిరేకతలు ఇతనే తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది రావడం జరిగింది. ఫైనల్ గా ఈ రోజు ప్రాణాలు వదలడం జరిగింది. ఓకే అండి, రెజ్లర్ అంతిమ్ పంగల్. ఈ అంతిమ్ పంగల్ మన భారతదేశం తరపు నుంచి ఒకవైపు వినేష్ ఫాగట్ బరువు 100 గ్రాములు పెరిగిందన్న ఉద్దేశంతో ఆమెను తొలగిస్తే, ఈ అంతిమ్ పంగల్ ఆ యొక్క ఒలింపిక్ విలేజ్ లోకి తన యొక్క సోదరిని తీసుకొని రావడం వల్ల ఆమె నిబంధనలకు వ్యతిరేకంగా చేసినందుకు ఈమెని ఆ యొక్క అంతిమ పంగల్ మీద నిషేధం అనేది విధించడం జరిగింది. అలాగే పైలోనిడల్ సైనస్ అంటే జాబ్ రావాలంటే మనం స్టడీ చైర్లో కూర్చొని ఎంతసేపు కూర్చున్నా జాబ్ వస్తుందో రాదో, కానీ అదే పనిగా కూర్చుంటే మాత్రం పైలోనిడల్ సైనస్ అనే వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఓకే అండి, పైలోనిడల్ సైనస్ అనే వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఎక్కువసేపు కనుక చైర్లో కూర్చొని చదివితే మాత్రము ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి పిరుదుల భాగంలో ఇక్కడ ఈ యొక్క కూర్చొని ఈ యొక్క వ్యాధి అని వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా అరుదుగా వచ్చేటటువంటి వ్యాధిగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే అండి, కాబట్టి పైలోనిడల్ సైనస్ అనే వ్యాధి కూర్చుంటే వచ్చే వ్యాధిగా మనం పేర్కొనొచ్చు. ఓకే, దీని తర్వాత వక్ఫ్ చట్ట సవరణ బిల్లు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు. ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై మనకు ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ బిల్లుని సంబంధించి ఆల్రెడీ మనకు లోక్సభలో పెట్టగానే వాళ్ళు ఏం చెప్పారంటే దీని మీద జేపీసీ ఏర్పాటు చేయాల్సిందని చెప్పారు. అంటే జాయింట్ మనకు కమిటీ ఏదైతే ఉందో ఈ యొక్క జేపీసీ అనేది ఒకటి ఉంటుంది, మనకు అఖిలపక్ష సమావేశంగా మనకు ఉండడం జరుగుతుంది. అంటే జాయింట్ పార్టిసిపేషన్ కమిటీగా మనం పేర్కొంటాం. సో ఇక్కడ చూడండి, ఈ జేపీసీ అనేది ఏంటంటే ద వక్ఫ్ యాక్ట్ 1995 అనేది ఏదైతే ఉందో, ది వక్ఫ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో, ది వక్ఫ్ యాక్ట్ అనేది 1995కి 2013లో సవరణలు చేశారండి. 2013లో సవరణలు చేశారు. వాస్తవంగా ఈ చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటే, ఈ చట్టం 1954లో వచ్చిందండి. ఈ వక్ఫ్ యాక్ట్ 1954లో వచ్చింది. 1964లో దాని సవరణలు చేశారు, 1969లో చేశారు, 1984లో చేశారు, అలాగే 1995లో చేశారు, అలాగే 2013లో చేశారు, నెక్స్ట్ 2024లో చేద్దామని అనుకోవడం జరుగుతుంది. ఓవరాల్ గా 7వసారి చేద్దాం అనుకున్నారు. అయితే ఇక్కడ ఏంటిది అసలు వక్ఫ్ అంటే ఏంది, వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తులు అంటే ఏదని ఆలోచిస్తే చాలా క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. ఇస్లాం మతాచారాలను సంప్రదాయాలను పాటించేవారు షరియా గుర్తించిన ఆధ్యాత్మిక దాతృత్వ పవిత్ర కార్యకలాపాల నిమిత్తం తమకున్న
స్థిర చర ఆస్తులని శాశ్వతంగా అంకితం చేస్తే అలాంటి ఆస్తులే వక్ఫ్ భూములుగా పేర్కొంటారు. అంటే ఇస్లాం మతాచారాన్ని ఎవరైతే పాటిస్తున్నారో ఆ పాటిస్తున్న వాళ్ళు తమకున్నటువంటి స్థిరచర ఆస్తులని ఇస్తే వాటిని వక్ఫ్ భూములుగా పేర్కొంటారు, వక్ఫ్ ఆస్తులుగా పేర్కొంటారు. ఈ వక్ఫ్ ఆస్తులుగా పేర్కొంటే వక్ఫ్ యొక్క బహువచనం ఏంటంటే ఔకాఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఆస్తులను నిర్వహించేందుకు ఏర్పాటైన బోర్డే వక్ఫ్ బోర్డులుగా మనం పేర్కొంటాం. దీని మీద 1954లో, 1964లో, 1969లో, 1984లో, 1995లో అండ్ 2013లో, 2013లో చట్ట సవరణలు జరిగినాయి. ఇందులో 1995 ప్రకారం కనుక పరిశీలిస్తే వక్ఫ్ చట్ట ప్రకారం ప్రతి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలోని వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయాలి. దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి వక్ఫ్ బోర్డుల సంఖ్య 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. మరి వక్ఫ్ బోర్డులకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల ఎకరాల పరిధిలో 8.7 లక్షల ఆస్తులు ఉన్నాయి, అది కూడా ఉన్నది. వాటి విలువ దాదాపుగా 12 లక్షల కోట్లు ఉంటుందని కూడా పేర్కొనడం జరిగింది. ఈ 12 లక్షల కోట్లు ఉంటుందని పేర్కొనడం జరిగింది. మరి 2013లో మన్మోహన్ సింగ్ హయాంలో ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే హక్కును బోర్డుకు కట్టబెడుతూ సవరణ చేశారు. అంటే ఈ 30 వక్ఫ్ బోర్డులు అది ఫలానా ల్యాండ్ కనుక ఉంటే అది ఖచ్చితంగా అది వక్ఫ్ ఆస్తి అని వాళ్ళు పరిగణించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి దాంట్లో మహిళలను కూడా ఇంక్లూడ్ చేయాలి, అలాగే నాన్ ముస్లిం వాళ్ళని కూడా అందరూ ఇంట్రొడ్యూస్ చేయాలి అన్నట్టు కొత్త సవరణలు వస్తున్నాయి. ఈ సవరణ నేపథ్యంలో రీసెంట్గా లేదంటే అలా కాదు అనే ఉద్దేశంతోటి మరి జేపీసీ ఏర్పాటు చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాని గురించి ఒకటి జరిగే అవకాశం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఆ జేపీసీ ఏర్పాటైన తర్వాత దాని బిల్లు ఓకే అయిపోయి అప్పుడు దానికి ఫైనల్గా ఆ చట్ట రూపం కనుక దాల్స్తే అప్పుడు వేరే. కానీ ఇప్పటివరకు వక్ఫ్ చట్టం అంటే ఏంది, వక్ఫ్ భూములు అంటే ఏంది, ఇది మనం ఆలోచించాలి. వక్ఫ్ భూములు అనేది ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఆస్తులకు మనం పేర్కొంటాం. వక్ఫ్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఇస్లాం మతాన్ని పాటిస్తున్నటువంటి వారు తమ స్థిరచర ఆస్తులని ఈ యొక్క సంస్థలకు అందజేస్తూ దాన్నే వక్ఫ్ భూములుగా పేర్కొంటారు. దీనిపైన 1954, 1964, 1969, 1984, 1995 అండ్ 2013లో కూడా చట్ట సవరణలు జరిగినాయి. 2024 దగ్గర ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ రంగానికి రీసెంట్గా లాంగ్ టర్మ్కి సంబంధించి ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ గెయిన్స్ ప్రాఫిట్ అని మనం పేర్కొంటున్నాం కదా. ఒకండి ఇందులో ఈ లాంగ్ టర్మ్ మనకు ఈ లాంగ్ టర్మ్ సంబంధించినటువంటి పన్ను ఏదైతే ఉందో ఆ పన్నుని మీరు తీసుకోవాలనుకుంటే లేదండి, ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి కొత్త రేటు కన్నా మారండి, లేకపోతే ద్రవ్యోల్బణం ఆధారితంగా లెక్కించి ఇండెక్సేషన్ ప్రయోజనంతో కూడా పాత పన్ను విధానాన్ని ఎంచుకోండి, మీకు ఎక్కువ ట్యాక్స్ ఏం పడదు, దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదని వాళ్ళు పేర్కొనడం జరిగింది. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. దీన్ని ఏమంటారు, దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. లాంగ్ టర్మ్గా కనుక మనం హోల్డ్ చేసినట్లయితే దాని మీద వచ్చేటటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ మీద వచ్చేటటువంటి పన్ను ఖచ్చితంగా కట్టాల్సిన అవసరం ఉంటుంది. లాంగ్ టర్మ్ గెయిన్, ఉదాహరణకు ₹1,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కనుక తీసుకున్నట్లయితే అది 10 సంవత్సరాల తర్వాత 10 లక్షలు కనుక అయిందంటే అప్పుడు నువ్వు దాని మీద 18% ఉందనుకోండి, ఖచ్చితంగా ₹1,80,000 నువ్వు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అదే మీరు ₹1,00,000 కనుక ₹1,00,000 కనుక ₹2 ఇంట్రెస్ట్ కనుక మీరు నడిపినట్లయితే ₹2 ఇంట్రెస్ట్ నడిపినట్లయితే ₹1,00,000 4 సంవత్సరాలకి 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు అవుతుంది. తర్వాత 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది 4 లక్షలు అవుతుంది. 4 లక్షలు అవుతుంది. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అది 8 లక్షలు అయ్యే అవకాశం ఉంది. 8 లక్షలు అయ్యే అవకాశం ఉంది. అంటే దీనికంటే కూడా చాలా తక్కువగా వస్తుంది. అంటే ప్రాఫిట్ అనేది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రాఫిట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్ని సంవత్సరాలు ఒక రియల్ ఎస్టేట్ యజమాని వెయిట్ చేసి అసలు వడ్డీలకు కాకుండా వడ్డీలకు తెచ్చుకొని ఆ పన్ను ఎక్కువ, ఇక్కడ వడ్డీ ఎక్కువ పడుతుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ దీని మీద క్యాపిటల్ గెయిన్స్ కూడా పడుతుంటుంది. సో ఇటువంటి పరిస్థితులలో మరి ఏ విధంగా మేము బతకాలనే దాని గురించి వాళ్ళ ఆలోచన వ్యక్తం చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఎల్టీసీక్యూ మీద ఏం కాదండి, మీరు దాని గురించి మనం మళ్ళీ ఆలోచిద్దామని ఆగస్టు 7న ఫైనాన్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. తద్వారా మీరు ఎల్టీసీ ఎక్కువ కట్టుకోకుండా ద్రవ్యోల్బణం ఆధారితంగా ఆ రోజు ₹2 ఉన్న వస్తువు ఈరోజు ₹8 అయిందంటే అప్పటికిప్పటికి నాటి ద్రవ్యోల్బణం ఆధారంగా ఇన్ఫ్లేషన్ ఆధారంగా మీరు కట్టుకోండి, లేకుంటే పాత పన్ను బకాయిలు కట్టుకోండి అని
ఒక కేంద్రం, ఒక ఊరట అనేది ఇచ్చింది. తద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి ఇది ఒక బెస్ట్ బెనిఫిట్గా మనం చెప్పవచ్చు. లైక్ ఎల్ఎన్టీ సంస్థలు కానీ, జేపీ ఇన్ఫ్రా సంస్థలు కానీ, ఇలా కొన్ని సంస్థలు ఉంటే ఆ సంస్థలకు చాలా బెటర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఇవి జనరల్గా ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మరి రిమైనింగ్ అంశాల గురించి మనం రేపు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రేపు ఆగస్టు 9వ తారీఖు నాగసాకి డేగా కూడా మనం పేర్కొంటున్నాం. అలాగే ప్రపంచ ఆదివాసుల దినోత్సవం కూడా మనం పేర్కొంటున్నాం. ఓకే, రేపు ఆగస్టు 9వ తారీఖు సంబంధించిన అంశాల గురించి కూడా మరి రేపు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ రైలందగోపరెడ్డి సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.